సినిమా యాక్టర్సు సొంతంగా ఏది చేయలేరు. డ్యాన్స్ చేయాలన్నా డ్యాన్స్ మాస్టర్ ఉండాలి. ఫైట్ చేయాలన్నా ఫైట్ మాస్టర్ ఉండాలి. డైలాగులు కూడా వేరే వాళ్ళు రాస్తే వీళ్ళు డైలాగులు చెప్తారు. అలాంటిది ఈ ఎరువులు అడ్వర్టైజులు ఇస్తున్నారు. దీనివల్ల మేము రైతులు చాలా మోసపోతున్నాం. ఫేవరేజ్ మీద మన ఫేవరెట్స్ ఉంటారు. అంటే ఎవరో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేవరెట్స్ వాళ్ళు అడ్వర్టైజ్ ఇచ్చేటప్పుడు మేము ఎలా మోసపోతున్నామంటే అవి కొనేస్తున్నాం అనమాట. వీళ్ళు ఏం చేయాలంటే సినిమా యాక్టర్స్ అది రేట్ ఎంత ఉంది, అసలు అది ఒరిజినల్లా కాదా అని ఒకసారి వెరిఫికేషన్ చేసి అడ్వర్టైజులు పెట్టాలి. సపోజ్ అక్కడ 9,000 రూపాయలు ఆ బాటిల్ మీద ఉంటే ఆ ఎరువు మీద ఇక్కడ 4,000కి ఇస్తున్నారు. అది ఎలాగ 4,000కి ఇస్తారు? సపోజ్ ఇప్పుడు ఒక ఐఫోన్ లక్షల్లో ఉంటుంది. అది లక్షల్లో ఉన్నప్పుడు వేలల్లో ఎలాగ దొరుకుతుంది అంటే అది డూప్లికేట్ అని అర్థం. ఇది అర్థం చేసుకొని సినిమా యాక్టర్లు చేయాలి. దీనివల్ల మా రైతులు చాలా లాస్ పోతున్నాం. ఎందుకంటే ఒక బిల్లు ఇవ్వరు, మేము అవి కొనేసి పొలాల్లో వేస్తున్నాము, అవి పని చేయట్లేదు, మేము చాలా లాస్ అయిపోతున్నాము, డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి. మళ్ళీ సరైన గిట్టుబాటు ధర లేదు కదా. మేము రైతులు ఎంత మొత్తుకున్నా గిట్టుబాటు ధర అయితే మాత్రం ఈ జన్మకి చేయలేరు కూడా. ఎందుకంటే రైతులు పండించే వస్తువులు మా రైతులకి నిర్ణయించే హక్కు ఎవరికి లేదు. మేము పండించడం అది 50,000 ఖర్చు అయినా సరే వాళ్ళు నిర్ణయిస్తారు, ఒక 10,000కో 5,000కో. అదే బైక్ వాళ్ళు అయితే బైక్ తయారు చేసేవాడు కరెక్ట్గా 1,00,000 రూపాయలకి తయారు చేస్తారు. ఒక దాని మీద 20,000 30,000 లాభాలకు అమ్ముకుంటాడు. ఒక ఫ్రిడ్జ్ తయారు చేసినోడు ఎంతకో తయారు చేసుకుంటాడు, 30,000కి 40,000కి దాని మీద లాభాలకు అమ్ముతాడు. అలాగే ఇవన్నీ చేస్తారు. ఫోన్లు తయారు చేసినోడు కూడా అలా లాభాలకు అమ్ముతారు. రైతు మాత్రం మేము ఎందుకు లాస్ అయిపోతున్నామంటే మేము పండించడం, మేము కష్టపడడం, రేట్ ఏమో వేరే వాళ్ళు నిర్ణయించడం. అప్పుడు మాకు లాస్ కాక మరి ఇంకేమవుతాము? ఇది జరుగుతుంది. కాబట్టి ఈ సినిమా యాక్టర్స్ కొద్దిగా ఆలోచించి అడ్వర్టైజులు ఇవ్వాలనేసి మేము కోరుకుంటున్నాం. 80 కేజీలు ధాన్యము 2,000 కొంటున్నారు గవర్నమెంటు. అది ఆడించిన తర్వాత బియ్యం చేస్తే 60 కేజీలు అవుతాయి. 60 × 50 3,000 రూపాయలు. అంటే ఒక బ్యాగ్ దగ్గర 1,000 రూపాయల లాభము వాళ్ళు అమ్ముకుంటున్నారు వ్యాపారస్తులు. అలాంటప్పుడు అదే సేమ్ కూరగాయలు కూడా మేము పండిస్తున్నాం. వంకాయలు అనుకోండి, కేజీ వంకాయలు 60 రూపాయల రేటు ఉంటే మా దగ్గర 30 రూపాయలు తీసుకుంటారు. తర్వాత బెండకాయలు అయితేనేమి, టమాటాలు అయితేనేమి, అన్ని రకాల కూరగాయలు మా దగ్గర సగం కొనేస్తున్నారు ఈ వ్యాపారస్తులు. వాళ్ళు 60కి డబుల్ అమ్ముతారు అనమాట. డబుల్ త్రిబుల్ కూడా అమ్ముతారు. మరి ఇవన్నీ కూడా ఎన్ని లక్షల షాపులు ఉన్నాయండి. వాళ్ళు ఏం కష్టపడుతున్నారు? కొట్ల మీద కూర్చొని రైతుల దగ్గర సగం రేటుకు కొని వాళ్ళు ఫుల్ రేటుకు అమ్ముకుంటున్నారు. మరి ఇంతమంది రైతుల మీదే కదా ఆధారపడి ఉన్నారు. ఇది ఎవరైనా ఆలోచిస్తున్నారా? మళ్ళీ రైతులే మోసపోవాలి, రైతులే భూములు అమ్ముకోవాలి, రైతులే వ్యవసాయం చేసిన వాళ్ళేమో భూములు అమ్ముకుంటున్నారు. ఈ వ్యాపారస్తులందరూ మేడలు, మిద్దులు, ఫ్లాట్లు, కార్లు కొనుక్కుంటున్నారు. రైతులేమో భూములు అమ్ముకుంటున్నారు.